ప్రాస్టేట్ బయాప్సీ అన్నది ఇది మూత్ర ద్వారం ఎక్కడికెళ్ళి అయితే మొదలవుతుందో అక్కడ ప్రాస్టేట్ గ్రంథి ఉంటుంది. సో ఇవల్యూషన్ అంటే డిఫరెంట్ టైప్స్లో ఇది ప్రాస్టేట్ బయాప్సీ చేసేవాళ్ళం. ఫస్ట్లో ఏమో నీడిల్ పంపించి చేసేవాళ్ళం, తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ యూజ్ చేసి చేసేవాళ్ళం, తర్వాత ట్రాన్స్పెరీనియల్ బయాప్సీ చేసాం. ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసి రియల్ టైమ్ ఫ్యూజన్ అల్ట్రాసౌండ్ స్కాన్ అండి. సో ఇప్పుడు ఎవరికన్నా ఒకవేళ పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ బ్లడ్ టెస్ట్ ఎక్కువగా ఉన్నది అంటే సెకండ్ స్టెప్ ఏం చేస్తాము అంటే ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం. ఎంఆర్ఐ స్కాన్లో వీళ్ళకి క్యాన్సర్ ఉన్నదా లేదా, ఉంటే ఇది ఎక్కడ ఉంది అన్నట్టు తెలుస్తుంది. సో దాంతో ముందు ఏం చేసేవాళ్ళం అంటే ఎంఆర్ఐ స్కాన్ చూసి అల్ట్రాసౌండ్ స్కాన్లో ఆ ఏరియాని టార్గెట్ చేసేవాళ్ళం. క్యాన్సర్ కనబడేది కాదు మాకు అల్ట్రాసౌండ్ స్కాన్లో. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీతో ఏమవుతుంది అంటే మేము ఎంఆర్ఐ స్కాన్ చూస్తాము, ఏదైతే క్యాన్సర్ ఉన్నదో ఆ ఏరియాని హైలైట్ చేస్తాము. దాని తర్వాత మేము అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నప్పుడు ఆ ఏరియా మాకు కనబడుతుంది. రెండోది, ఈ బయాప్సీ చేస్తున్నది మేము మలద్వారం వెనుకల నుంచి కాదు, దానివలన ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్యాన్సర్ బాగా కనబడుతున్నది, రెండోది ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది. మూడోది ఏమి అంటే ఇప్పుడు మనము నార్మల్గా బయాప్సీ తీసినాం అనుకోండి, తర్వాత యాక్చువల్ మనకు స్టేజింగ్ వచ్చిన తర్వాత ఏమంటే చాలా డిస్క్రిపెన్సీ అంటే మనకు వ్యత్యాసం ఉంటుంది ప్రాస్టేట్ బయాప్సీకి అల్టిమేట్ పెథాలజీకి. ట్రాన్స్పెరీనియల్ ఈ రియల్ టైమ్ ఫ్యూజన్ చేయడం వలన మనకు యాక్చువల్ క్యాన్సర్ ఉందా లేదా తెలుస్తుంది, మళ్ళీ ఎగ్జాక్ట్ స్టేజ్ కూడా కరెక్ట్గా తెలుస్తుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ, దాని వలన మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.